అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. మన డావోస్ మీటింగ్ లో బిజినెస్ సమ్మిట్ లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే మన టీజీ భరత్ గారు అందరూ కూడా 23 కాన్ఫరెన్స్లు జరిపారు. బిల్ గేట్స్ లాంటి వాళ్లతో 23 మీటింగులు జరిపి రాష్ట్రానికి పెట్టుబడులు రావడానికి వాళ్ళంతా కన్విన్స్ చేసి మన రాష్ట్రంలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయో వాళ్ళందరికీ తెలియజెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి ఈరోజు పెట్టుబడులు రావడానికి సక్సెస్ఫుల్గా టూర్ని ముగించుకొని వచ్చిన సందర్భంగా మీకందరికి కూడా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం, అలాగే ఉద్యోగాలు కూడా రావడం, వీటన్నిటి మీద మా పార్టీ తరఫున, జిల్లా పార్టీ తరఫున కూడా అందరికీ హర్షం, యువతకు అందరూ కూడా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కూడా బిజినెస్ సమ్మిట్ అరేంజ్ చేశాం, మీకు అందరికి గుర్తే ఉంటుంది వైజాగ్లో. ఈ టీలు అమ్మే వాళ్ళని, బిస్కెట్లు అమ్మే వాళ్ళకంతా టై కోటు కట్టించేసి వాళ్ళంతా తీసుకెళ్లి సమ్మిట్లో కూర్చోబెట్టేసి దాని మీద స్క్రోలింగ్ కూడా చాలా బ్రహ్మాండం జరిగింది, మీరు చూసే ఉంటారు. అలా కాకుండా ఈరోజు ఆయన డిస్కస్ చేసిన 23 మీటింగ్లు కూడా ఆల్మోస్ట్ ఆల్ బిల్ గేట్స్ స్థాయి వాళ్ళే, ఎవరు కూడా తక్కువ స్థాయి వాళ్ళు కాదు. అలాంటి దిగ్గజాలని, ప్రపంచ దిగ్గజాలను అందరినీ ఒప్పించి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేదిగా, మీకు డేటా సెంటర్ ఒకటి వాళ్ళ దగ్గర నుంచి అట్లా రకరకాలు కూడా చాలా చూసే ఉంటారు మీరు. అన్ని విధాలకు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళందరూ ఇన్వైట్ చేశారు. దీనికి మన రాష్ట్రంలో అనేక వనరులు ఉన్నాయి, సముద్ర తీర ప్రాంతం ఉంది, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఎక్సలెంట్గా డెవలప్ అయింది ఈరోజు రాష్ట్రంలో. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు తీసుకురావడం జరిగింది. కానీ వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు, వైసీపీ ప్రభుత్వం పార్టీ దీనంతా కూడా ఒక హాస్యాస్పదంగా మాట్లాడడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా చూస్తున్నారు, ప్రజలందరూ దీన్ని గమనించాలా, ఎక్కడ సమ్మిట్ ఎలా జరిగింది అనేది కూడా గుర్తించాలా. కాబట్టి చంద్రబాబు నాయుడు -6 డిగ్రీల చలిలో కూడా ఆ రోజు కూర్చొని మేల్కొని ఆయన అంతమందితో మాట్లాడి అన్ని ఏర్పాటు చేయాలి. దీనివల్ల ఉద్యోగ అవకాశాలు రాష్ట్రానికి ఎక్కువగా వస్తూ ఉన్నాయి. అలాగే నారా లోకేష్ గారు పాదయాత్ర, యువగలం పాదయాత్ర స్టార్ట్ చేసి ఈరోజు 2 సంవత్సరాలు అవుతూ ఉంది. పార్టీకి ఉత్తేజాన్ని నింపి, పార్టీ శ్రేణుల్లో ఒక చురుకుదనాన్ని నింపి, నేనున్నానంటూ నారా లోకేష్ గారు ఆ రోజు రాష్ట్రం అంతా కలియతిరిగారు. యువతంతా కూడా ఆయన వైపు నడిచింది, ఆయన నాయకత్వం వైపు కూడా ఈరోజు రాష్ట్రం ఎదురు చూస్తూ ఉంది. ఒక పరిపక్వమైన నాయకుడిగా ఈరోజు ఆయన ఎదిగారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. వాళ్ళు ఇంతకుముందు ట్రోల్ చేసినట్టుగా పప్పు గిప్పని మాట్లాడకుండా అందరి నోర్లు ముయించే విధంగా రోజా కానీ, ఆ అంబటి రాంబాబు కానీ నోరు వేసుకుని ఎలా అంటే అలా మాడుతున్నారు ఆయన మీద ఎక్కువగా. వాళ్ళ నోర్లన్నీ ముయించి ఈరోజు పర్ఫార్మెన్స్ వైజ్ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా మీరు అందరూ చూస్తున్నారు. కాబట్టి నారా లోకేష్ గారికి కూడా ఈ సందర్భంగా పార్టీ తరఫున అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ విజయంతో సభను కూడా మేమందరం ఆనందంగా వ్యక్తపరుస్తున్నాం. 2 ఏళ్ళు అయిన దానికి మేమందరం కూడా ఆనందం వ్యక్తపరుస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి దావోస్ పర్యటన విజయవంతంగా జరిగింది. 4 రోజుల దావోస్ సదస్సులలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఆకర్షణగా మిగిలింది. అక్కడ అంతర్జాతీయ నిపుణులతో, ప్రపంచ దిగ్గజ సంస్థల అధిపతులతో గౌరవ ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారు, అదేవిధంగా పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారు, అధికారులు పొందంతా కూడా చర్చలు, సమావేశాలు జరిపి, ముఖాముఖి చర్చలు జరిపి రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ని 4 రోజుల్లో పునరుజ్జీవం పోశారు. మనకందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో, అరాచక పాలనలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ పూర్తిగా దెబ్బతినింది. అటువంటి ఇమేజ్ని 4 రోజుల్లో మళ్ళీ పునరుజ్జీవం చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారిది. ఈరోజు ఈ దావోస్ పర్యటన పైన వైకాపా నాయకులు అవాకులు చవాకులు పేలుతూ పసలేని విమర్శలు చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి యొక్క 5 ఏళ్ల పాలనలో తీసుకురాలేని పెట్టుబడులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 7 నెలల కాలంలో తీసుకురావడం జరిగింది.
ఇది వరల్డ్ రికార్డ్. ఈరోజు మేము ఈ 7 నెలల కాలంలో రాష్ట్రంలోకి వచ్చిన పెట్టుబడులను ఈరోజు మీడియా ముందర రిలీజ్ చేస్తున్నాం. నేను వైకాపా నాయకులకు బహిరంగంగా సవాల్ విసురుతున్నా. మీలో ఎవరికైనా దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రండి, చర్చిద్దాం. మీ 5 సంవత్సరాల పరిపాలనలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, ఈ 7 నెలల కాలంలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు 6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 50 సంస్థలకు పైగా ఈరోజు ఇక్కడ పెట్టుబడులు పెట్టబోతున్నాయి. ఇప్పటికే 40,000 మంది పైగా ఉద్యోగాలు వచ్చాయి. ఇవన్నీ కూడా బహిరంగ ఇంకా మేము చెప్తున్నాం. దీని మీద అనుమానం ఉంటే చర్చకు రండి తప్ప పని కట్టుకుని రోజు విమర్శలు చేసే పని మాత్రం మానుకోండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు మొన్నే చూసాం మనం గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా 2 లక్షల కోట్ల పెట్టుబడులతో శంకుస్థాపనలు చేసుకున్నాం. ఇవన్నీ మీ కంటికి కనపడడం లేదని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దావోస్ పట్టిన పూర్తిగా ఫెయిల్ అయిపోయింది, ప్రజాధనం వృధా అయిపోయిందని చెప్పి పసమాలిన ఆరోపణలు ఇంకోసారి చేయొద్దండి అని తెలియజేసుకుంటూ, ఈరోజు నారా లోకేష్ గారి పాదయాత్ర మొదలుపెట్టి యువగలం పాదయాత్ర ఈరోజుకి 2 సంవత్సరాలు పూర్తయింది. ఇది ఒక కొత్త చరిత్ర. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర ఒక కొత్త చరిత్ర. ఎందుకంటే మన చాలామంది నాయకులు పాదయాత్రలు చేశారు. అప్పట్లో ప్రభుత్వాలు పాదయాత్ర సహకరించాయి, పోలీసు సహకరించారు. అయితే నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర అణచివేతల మధ్య కేసులు పెడుతూ బెదిరిస్తూ యువకులను ప్రజలను పాదయాత్ర పాల్గొనేకుండా చేసి ఎన్ని అరిష్టాలు చేసినా కూడా పాదయాత్ర విజయవంతం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం రావడానికి ప్రధానమైనటువంటి కారణం యువగలం పాదయాత్ర. అరాచక ప్రభుత్వం కుప్పకూడడానికి కారణం యువగలం పాదయాత్ర. యువగలం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ గారు రాష్ట్రం యువతకు ఒక మంచి స్ఫూర్తినిచ్చారు. రోడ్ల మీద ధైర్యంగా ప్రజలు వచ్చారని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ, అటువంటి పాదయాత్ర మొదలుపెట్టి 2 సంవత్సరాలు పూర్తి చేసే సందర్భంగా మేమందరం కూడా ఈరోజు దాన్ని గుర్తు చేసుకుంటూ మరి నారా లోకేష్ గారికి జిల్లా పార్టీ తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మీడియా మిత్రులకు నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 1,00,000 ఉద్యోగాలు క్యాలెండర్ రిలీజ్ చేస్తానని యువతకు చెప్పాడు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోగా ఆ గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా, ఇక్కడికి వచ్చే పరిశ్రమలన్నీ కూడా విరమించుకొని ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవడం మీకు అందరికీ తెలిసిన విషయమే. సమర్థత ముఖ్యమంత్రి అసమర్థత ముఖ్యమంత్రికి తేడా చెప్పేదానికోసం ఈ మీడియా సమావేశం. సమాజంలో ప్రతి తల్లిదండ్రికి కన్నీ బిడ్డలను కలలు ఏం కంటారంటే, మన బిడ్డ బాగా చదువుకొని విద్యావంతుడయ్యి మంచి ఉద్యోగం చేయాలి, మంచిగా జీవించాలని కోరుకుంటారు. దీన్ని తుంగలో తొక్కిన ఆనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ఆయన పరిపాలన నుండి వైసీపీ మంత్రులు కానీ వైసీపీ నాయకులు కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటన పోయి గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు ఇద్దరు కూడా దావోస్ ఆ దేశంలో తిరిగి 49 ప్రపంచ దిగ్గజాల పారిశ్రామికవేత్తలతో సమావేశమై ఆయనకు అపారమైన అనుభవంతో, నమ్మకంతో, గౌరవంతో ఈయన చేయగలుగుతాడు, ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెడితే మన కంపెనీ అభివృద్ధి చెందిందనే ఒక నమ్మకంతో వారందరూ కూడా పాజిటివ్గా మీ రాష్ట్రంలో పెట్టుబడి మేము పెడతామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీనికి ఇదే సాక్ష్యం అని చెప్పేసి కూడా మేము రిలీజ్ చేస్తూ ఇది ప్రజలకు తెలియజేయాలని ఈరోజు పత్రికా సమావేశం తెలియజేస్తున్నాము. రెండవది, ఉద్యోగాలు ఇవ్వకపోగా చంద్రబాబు పర్యటనలో ఎక్కడ ఏ పరిశ్రమలు రాలేదు, ఉద్యోగాలు రావని చెప్పి అసత్య ప్రచారం చేస్తున్నారు వైసీపీ వారు. దీన్ని ఖండిస్తున్నాము. మీడియా సోదరులు కూడా చెప్తున్నాము, మీకు కూడా నిరుద్యోగ యువత ఉంది, మీ ఇంట్లో కూడా, మీ బంధువులు కూడా, మీ స్నేహితులు కూడా మీ నిరుద్యోగ యువత ఉన్నారు. దయచేసి వాస్తవాలు ప్రచురించండి.
ఇది అబద్ధం అని చెప్పేసి రాయండి, ప్రజలకు తెలియజేయండి వాస్తవాలని చెప్పేసి కూడా మిమ్మల్ని సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు జనవరి 27వ తారీఖు 2 సంవత్సరాల క్రితం ఆనాడు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు యువగళం పాదయాత్ర ప్రారంభించారు. నిరంకుశ పరిపాలనపై, ఆ పరిపాలన అంతమొందించడానికి యువతను, రైతులను, శ్రామికులను, మహిళలను చైతన్యం చేస్తూ ఆయన పాదయాత్ర ప్రారంభిస్తే మొదటి కుప్పం నుంచి ప్రారంభం రోజే జియో నెంబర్ 1 ఆనాటి బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి రాజద్రోహం కింద ఉండేటువంటి జీవోల్ని, పనికిరాని జీవోల్ని జియో నెంబర్ 1 తీసుకొచ్చాడు. ఎవరే కానీ 20 మందికి మించి ర్యాలీలు చేసినా, నిరసనలు చేసినా, ప్రభుత్వం పైన నిరసన వ్యక్తం చేసిన కేసులు పెట్టి లోపల వేయండి అని చెప్పేసి అవన్నిటి కూడా భయపడకుండా యువ నాయకుడు మాలాంటి వారికి, తెలుగుదేశం నాయకులకు, క్యాడర్కి స్ఫూర్తినిస్తూ, ధైర్యాన్ని కల్పిస్తూ, ప్రజలకు రక్షణగా, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలనే ఒక ధ్యేయంతో ఆయన కేసులు కూడా భయపడకుండా ఆ పాదయాత్ర పూర్తి చేశాడు. ఆ యొక్క నిరంకుశ ప్రభుత్వ పరిపాలకుల్ని, తప్పుల్ని ఎత్తి ఎండగట్టాడు. మంచి సుపరిపాలన కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి స్ఫూర్తిదాయకమైన నాయకత్వం వహించినటువంటి లోకేష్ బాబు గారికి అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనమంతా కూడా శాంతి భద్రతలతో, ఆస్తులు రక్షణతో, మన ఆస్తి మనకు స్వేచ్ఛ ఉంటుంది, ఎవడేం చేయలేడు అనే ఒక భద్రత ఉన్నామంటే దానికి లోకేష్ బాబు కూడా ముఖ్య కారకుడు, ముఖ్య భూమిక పోషించాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి దావోస్ పర్యటన సక్సెస్ఫుల్ కావడం రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎంతో ఆనందకరంగా ఉంది. ఆయనతో పాటు వెళ్ళిన మన రాష్ట్ర బృందం, లోకేష్ బాబు గారు అనివ్వండి, అందరూ, ప్రతి ఒక్కరూ కూడా గత 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర పేరుని కనీసం మనకి క్యాపిటల్ కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో చేసిన ఆ వైఎస్ఆర్సీపీ యొక్క ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రజలు బుద్ధి చెప్పి మన కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎంచుకున్నారో దానికి నిలువెత్తు నిదర్శనంగా 7 నెలల్లోనే లక్షల విలువైనటువంటి పరిశ్రమల్ని మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడంలో -6 డిగ్రీస్ చలిలో కూడా ఆయన్ని ఇక్కడ ఈ టెంపరేచర్కి ఏ విధంగా చూస్తామో అక్కడ కూడా అలాగే ఆయన ఉండడం అనేది ఎంత గర్వంగా మేము ఫీల్ అవుతున్నాము. ఎప్పుడూ కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, ఆంధ్ర రాష్ట్రాన్ని 2047కి మనం ఏ విధంగా దాన్ని విజన్ని కంప్లీట్ చేయాలి అని ఒకే ఆశయంతో ఆయన ముందుకెళ్తున్నారు. ఆ రకంగానే ఎలక్షన్లో ఏదైతే మన లోకేష్ బాబు గారు కానీ మాటిచ్చారో 20 లక్షల మంది యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కూడా ఆయన ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం కోసం ఆయన పుట్టినరోజును కూడా జరుపుకోకుండా ప్రజలందరికీ ఆయన ఒక రిటర్న్ గిఫ్ట్గా యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే ఉద్దేశంతో ఆయన అక్కడ పరిశ్రమలు తీసుకురావడానికి ఎంతగానో కృషి చేశారు. మేమందరం కూడా ఆయనకి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాము, అలాంటి మన రాష్ట్రంలో ఉన్నాము అనేదానికి. అందులో ఈ వైఎస్ఆర్సీపీ చేస్తున్న ప్రచారాన్ని కూడా మీరు ఎవరైతే ఇప్పుడు గెలిచినారో కనీసం మీరు ప్రజలకి న్యాయం చేయాలి అని ఉంటే కనీసం అసెంబ్లీలో వెళ్ళి మాట్లాడే ఇది కూడా లేని మీకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 7 నెలల్లోనే ఇన్ని పరిశ్రమలు తీసుకొస్తున్నారు అనే దాన్ని విమర్శిస్తున్నారు అంటే మీరు ఎంతకి దిగజారిపోయారో మీ ఆత్మ పరీక్ష చేసుకోండి అని కూడా మేము ప్రశ్నిస్తున్నాము. ముఖ్యంగా యువగలం పాదయాత్ర ఎప్పుడు చరిత్రలో లేని విధంగా లోకేష్ బాబు గారికి ప్రజలందరూ నీరాజనం పట్టించి ఆయన ఎంతగా ఇబ్బంది పెట్టారంటే క్షణానికి కూడా అధికారులను అడ్డం పెట్టుకొని ఆ యాత్రని ఎంతగా ఇబ్బంది పెట్టి ప్రజలు రానివ్వకుండా యువత ఎంతగా సపోర్ట్ వాళ్ళందరినీ అడ్డుకొని నాయకులపైన కేసులు పెట్టించి ఎంత ఇది చేసినా కూడా యువగలం ఎంత సక్సెస్ఫుల్గా అయిందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ఏదైతే మాట ఇచ్చారో యువతకి అవకాశాలు కల్పిస్తామని, అలాగే మహిళలకు కూడా భద్రత కల్పిస్తామని అన్ని విషయాల్లో కూడా ఆయన నెరవేర్చుకుంటున్నారు. మన చిత్తూరులో కూడా మన బంగారుపాలెం మండలంలో కూడా యువగలం పాదయాత్రలో ఆయన ఏదైతే మాట ఇచ్చారో డయాలసిస్ సెంటర్ కూడా పెట్టారు. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి 7 నెలల్లోనే
5 సంవత్సరాల్లో చేయలేని పని ఆయనలు 7 నెలల్లోనే అందరికీ ఆశ్చర్యం కలిగించేలాగా కూడా మన ముఖ్యమంత్రి వర్యులు లోకేష్ బాబు గారు అలాగే కూటమి నాయకులు అందరూ కూడా కష్టపడుతున్నారు. సో రాబోయే రోజుల్లో కూడా మరిన్ని అభివృద్ధితో మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో మొట్టమొదటిగా ఉంటుందని కూడా మేము అందరూ ఆశిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.